హాయ్ హలో అందరికీ మనం ఇవాళ చేసే రెసిపీ మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ బిర్యానీకి ఫస్ట్గా ఒక దబ్బర పెట్టుకొని దాంట్లో ఆయిల్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసి వేపుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. వేపిన దాంట్లో అల్లం పేస్ట్ జీడిపప్పు వేసి బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయాక టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన దాంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా వేపుకోవాలి. వేపుకున్న వాటిల్లో మష్రూమ్ ముక్కలు కూడా వేసి వేపుకున్నాక దాంట్లోనే పసుపు ఉప్పు కారం ఆచి చికెన్ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దాంట్లోంచి ఆయిల్ బాగా బయటికి రావాలి. అలాంటప్పుడు నేనైతే 3 కప్స్ బియ్యానికి 6.5 కప్స్ వాటర్ పోసుకున్నా. ఆ వాటర్ బాగా తెరినాక బాస్మతి బియ్యం వేసుకోవాలి. వేసుకున్నాక అది బాగా సగం ఉడికినాక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. దాన్ని మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుని ఆనియన్ రైతాతో తింటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోట్లోంచి వాటర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి